ఒక ఫుడ్ బిజినెస్ కానీ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కానీ స్టార్ట్ చేయడం ఎంత పెద్ద ప్రాసెసో తెలుసా? ఆ ప్రాసెస్ ఏంటో నేను మీకు చెప్తా. ఇప్పుడు ఫస్ట్ చూసుకున్నట్టయితే FSSA లైసెన్స్, సెకండ్ చూసుకున్నట్టయితే ప్యాకేజ్డ్ లైసెన్స్, థర్డ్ చూసుకున్నట్టయితే వెయిట్స్ అండ్ మెజర్మెంట్స్ లైసెన్స్. ఇలా ఎన్నో రకాల లైసెన్సెస్ అనేది మనం తీసుకోవాలి. అండ్ GST ఇంకా చాలా ఉంటాయన్నమాట. ఒక ఫుడ్ని ఒక కవర్లో పెట్టి కస్టమర్ ముందుకి, అంటే మన ముందుకి, మీ ముందుకి తీసుకురావాలంటే దానికి ఎన్నో గవర్నమెంట్ రెగ్యులేషన్స్ ఉంటాయి, అన్నీ పాటించి తీసుకురావాలి. సో దట్టు ఈ నాన్ వెజ్ పికిల్స్లో ఇన్ని రెగ్యులేషన్స్ పాటించి ముందుకు తీసుకురావడం అనేది ఇట్స్ హైలీ కాస్ట్లీ అన్నమాట. మరి ఇంత కాస్ట్లీ అన్నప్పుడు మోక్షారామ్స్లోకి ఎలా తీసుకొస్తున్నారు? తీసుకురావడానికి ఏముందండి, మీలో ఉన్న హ్యాపీనెస్ అది కనుక మా వరకు రీచ్ అవుతే చాలు, మీరు ఎంజాయ్ చేస్తున్నారు ఫుడ్ అనేది. అండ్ ఇంత కాస్ట్లీ అయినప్పుడు మీరు ఎలా కాస్ట్ కటింగ్ చేస్తున్నారు? మనం చేసేది కాస్ట్ కటింగ్ అండి. ఇంగ్రీడియంట్స్లో ఎక్కడ కాస్ట్ కటింగ్ చేయం. ఓన్లీ చేసేది ఎక్కడంటే రా మెటీరియల్ కూడా. ఎందుకంటే మీకు తెలుసు, గోదావరి జిల్లాలో పుట్టి పెరిగినోడిని, గోదావరి మనకి చెరువులు, చేపల చెరువులు, రైలు చెరువులు మన ఊర్లోను చుట్టుపక్కల ఊర్లోను అన్ని పండించేవే. వాటికి మనం కాస్ట్ ఎక్కువ పెట్ట అవసరం లేదు. సో అక్కడ మనం తక్కువ కాస్ట్తో తీసుకొచ్చి మీకు మంచి పికిల్స్ విత్ గవర్నమెంట్ రెగ్యులేషన్స్ అండ్ ఇది తీసుకొస్తున్నాం అనమాట. ఇప్పటి వరకు ఈ ప్రాసెస్లో ముందుకు తీసుకెళ్తూ సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి.